ఊళ్ళు వేశానని, ఇంటి ముందు ఊరేగింపుకి సిద్ధం చేయమని, హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళమని మా వాళ్ళకి నేనేమైనా చెప్పానా? హ్మ్. చెప్పలేదు. మరి నా మీద ఎగురుతారేంటి? నేనేం చేశానండి? నేనిప్పుడు ఎగిరానా? ఇలా అరిస్తే అలాగే అనిపిస్తుంది. కాదు. మీరు కూడా ఏది ఆపడం లేదు కదా! వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లయింది కదా! అయితే ఆ కానిస్టేబుల్ ఫోను చేసి మనకి పెళ్లయిందని, అమ్మాయిని బాగా చూసుకోమని, ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పాడంటండి. ఇప్పుడు చెప్పండి. తప్పు కానిస్టేబుల్‌దా? మా వాళ్ళదా? లేదా నాదా? నాది. ఆ టెన్షన్‌లో హడావిడిలో ఏదో బొమ్మల బల్లిలో బొమ్మ నిలబడ్డట్టు నిలబడిపోయాను. అంతకంటే మన దగ్గర మరో మార్గం లేదు కదండీ! అప్పుడు మార్గం లేదు. ఇప్పుడేమో అన్ని దారులు మూసి పారేసినట్టుగా ఉంది. మీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఆనందపడుతున్నారు. అది వాళ్ళ తప్పా చెప్పండి? నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. కానీ నేనెప్పటికీ ఇక్కడే ఉండిపోవడానికి రాలేదని, రేపో ఎల్లుండో హాస్టల్ చూసుకొని వెళ్ళిపోతానని తెలిస్తే హర్టయిపోరా? ఎందుకు పోరు? పోతారు. హర్ట్ అయిపోతారు. వాళ్ళ కలలన్నీ ముక్కలైపోయినట్టు, ఆశలన్నీ అడియాసలైపోయినట్టు, వాళ్ళ సంతోషం అంతా ఆవిరైపోయినట్టు చాలా అయిపోతారు. అందుకని నేనిక్కడ ఉండలేను కదా! ఏవండీ! ఇప్పుడే గదా మా ఇంట్లో అడుగుపెట్టారు. అప్పుడే వెళ్ళిపోవడం గురించి ఎందుకు మాట్లాడుకోవడం? ఇంకెప్పుడు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్‌లో కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందామా? నేను హాస్టల్‌కి వెళ్తానని తెలిస్తే మీ అన్నయ్య చాలా బాధపడతారు కదా! మన పెళ్లి పెళ్లి కాదని, ఆ తాళి తాళి కాదని, మీరు భార్య, నేను భర్త కాదని తెలిస్తే మా అన్నయ్య ఏమైపోతాడో? అందుకని నేను వెళ్ళకుండా ఉంటానా? అసలు మీరు హాస్టల్‌కెందుకు వెళ్ళడం? రామాయణం అంతా విని రాముడు అడవికి ఎందుకు వెళ్ళడం అని అడిగినట్టుంది. అది కాదండి. మీరు మీ గోల్ కోసం వచ్చారు. చదువుకుంటారో, ఆ ప్రాజెక్ట్ కోసం పని చేస్తారో, మంచి ఉద్యోగమే చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు, ఏటి, వద్దు, చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళే లేరు. మీకోసం రూముంటుంది. టైంకి ఫుడ్డుంటుంది. ఒంటరిగా ఉండాల్సిన పని లేకుండా మీకోసం ఒక ఇల్లు, ఒక కుటుంబమే ఉంటుంది. ఏటి బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? ఇవన్నీ ఉంటాయని ఇక్కడే ఉంటే అందరూ మీ భార్యేనని అనుకుంటారు. చూడండి, మనం వెళ్లి నిజం చెప్దాం. మన పెళ్లి ఎలా జరిగిందో చెప్దాం. నేను వెళ్ళాల్సిన దాన్నే అని చెప్దాం. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి. నేనే వెళ్లి అయ్యో! వద్దండి. ఆ! ఆహ్, ఇవ్వాళేగా మనం వచ్చింది. మీరేం చెప్పకండి. నేనే టైం చూసుకొని చెప్తా. సరేనా? ఆ! అన్నయ్య, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? అన్నయ్య, వదిన అన్నయ్యతో ఏం మాట్లాడడానికి వెళ్ళుంటదంటావు? ఏమోరా! పెళ్లయితే భార్యాభర్తలంటే అలాగే విడిగా వెళ్లి మాట్లాడుకుంటారేమో. అదే ఏం మాట్లాడుకుంటారో? ఏమో! నువ్వు ఇందాక చేసిన పాయసం తిన్నాక వంట మనిషిని పెట్టమని అడగడానికి వెళ్ళిందేమో అన్నయ్య. ఏమన్నారా? నో. అన్నయ్య! సారీ. అన్నయ్య కొడుతా. అన్నయ్య అలా అవుతున్నా ప్లీజ్ అన్నయ్య. సారీ అన్నయ్య. సారీ. ఊరికే సరదాగా సరదా. సారీ చెప్పావు కాబట్టి బతికిపోయావు. అన్నయ్య, వదిన కోసం కొత్త బీటుందా? ఉందిలేరా. ఏంట్రా నువ్వేం ఆలోచిస్తున్నావు? మన చక్రికి పెళ్లయిందంటే ఇంకా నమ్మలేకపోతున్నానన్నా. అవునురా. మన ఇంటికి మహాలక్ష్మి లాంటి అమ్మాయి కోడలుగా వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నిజంగా వచ్చింది. మనకి డైజెస్ట్ కావట్లేదంతే. మనకి కాదు, బయట జనాలైతే అవాక్కయిపోయారు. ఇక అత్త పెదనాన్నలైతే షాక్ అయిపోయి కడుపు మంటతో చూశారు. అత్త శాపం నిజమవుతుందని అందరూ అంటున్నారు. ఆవిడ నోటికి అత్త పవరుంటే వాడెందుకు పెళ్లి చేసుకొనొస్తాడు? ఆహా! అవును. కానీ ఆ వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉండగలుగుతుందంటావా? అదేంట్రా అలా అన్నావు? తనొచ్చినప్పటి నుంచి గమనించావా? తను ఇంటిని అదోలా చూస్తోంది. కొత్తిల్లు కదా! అలాగే ఉంటుంది. ఇది కొత్తిల్లు కాదన్నా, పాతిల్లే. ఆ అమ్మాయికి ఇల్లు కొత్త. అందుకని కొత్తగా మారిస్తే కుక్కలొస్తాయన్నయ్య. వదిన ముందు మరుగుతాయి. వాటిని చూసి వదిన భయపడుతుందన్నయ్య. తన ముందు మన పరువంతా పోతుంది. అదీ నిజమే. ఏం చేద్దాం? మనమేం చేయగలంరా? వాడివన్నీ చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడా? ఖచ్చితంగా చెప్పుండడన్నా. ఏవో ఎక్స్‌ట్రాలు చెప్పి సెట్ చేసుకొనుంటాడు. అవునన్నయ్య. ఈ ఇల్లు ఎవరికీ నచ్చదు. తనకు నచ్చదు. అందులోనూ చక్రితో కలిసి 5గురు మగాళ్ళున్న ఇంట్లో ఉండనంటే తనకు కూడా నచ్చదు. పాపం తనకు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని మనం ఆడవేషం వేసుకొని తిరగలేం కదన్నయ్య. రేయ్! నోరు మీరా. గొప్పింటమ్మాయి. ఈ ఇంట్లో ఇమిడుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తోంది. ఈ ఇంటిని, మన అలవాట్లని, ఆ తాగుబోతు నారాయణ్‌ని చూస్తూ ఉండగలదా అని నాకు డౌట్‌గా ఉంది. కొంచెం పాజిటివ్‌గా ఆలోచించొచ్చు కదన్నయ్య. రేయ్! నీ అనుమానంలో నిజం లేకపోలేదు. కానీ ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా నువ్వు, చక్రి
తలబడి కుట్టుకోకూడదు. ఆ అమ్మాయిని బెదిరిపోతుంది. అందరూ గౌరవంగా, అభిమానంగా చూసుకోవాలి. అర్థమైందా? అనరా మీరు సరాసరి లోపలికి వచ్చేస్తున్నారా? ఈ బాబు గారు ఇల్లు అనుకున్నారా? అక్కడ దొక్కో. ఎవరా మీరు? బయటికి ఏమి తెచ్చారా? డ్రైవర్ రారా బయటికి. నీకు తమ్ముంటే ఇప్పుడు రారా చూసుకుందాం. ఆడిన దగ్గర పిలుస్తున్నా. ఎవరు నువ్వు? ఈ డ్రైవర్ పోలీసులు అడ్డు పెట్టుకొని నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారా? నీ అత్త చూడాలని వచ్చేట. ఆ తమ్ముడి కారు ఎట్లకుండా ఏంటి? అక్కడ చేసిన గొడవ చాలేదా? మళ్ళీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. మర్యాదగా నీ మనుషులు తీసుకుని వదిరా ఇప్పుడు. అయ్యో నిన్ను అతను మా అన్నయ్య. ఎవరే నీకు అన్నయ్య? మరి ఏ సంబంధం లేనప్పుడు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? వీడి వల్ల మా నాన్న పరువు పోయింది. నువ్వింతమంది రౌడీలతో వచ్చి నాన్న పరువు నిలబెట్టావా? నేను వీడు ఒకటేనా? నీకు ఈ రౌడీలకి తేడా ఏముందిరా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వీళ్ళంతా కలిస్తే మీరంతా ఇక్కడే చేస్తారు. నేను ఇతనితో ఇష్టపడే వచ్చాను. ఈ కుటుంబం ఏం చేసింది? ఇంకోసారి ఇక్కడికి వచ్చి గొడవ చేశావంటే పోలీసులకి రిపోర్ట్ చేస్తాను, జాగ్రత్త. నేను వీడి చక్కగా కుదరలే. దెబ్బ తగిలిందా? ఆగండి ఆగండి, బ్యాండేజ్ ఉంటే తీసుకురండి. అలాగమ్మా. ఎక్కు, మంచులు తాకు. పెద్ద హీరోని అనుకుంటున్నావా? రౌడీలు మీద మీదకి వెళ్తున్నావు. చిన్న దెబ్బతో సరిపోయింది. లేదంటే వాళ్ళు అసలే డబ్బు కోసం ఏమైనా చేసే మనుషులు. ఏది చూడు, దుప్పిగా ఉందా? ఇప్పుడు లేదు, పోయింది. అందరికీ సారీ. నా వల్లే కదా ఇంత గొడవ అయింది. అయ్యో, ఇందులో నీ తప్పేం లేదమ్మా. వచ్చింది మీ అన్నయ్య అమ్మా. నేను కండిషన్ ఉంటే అందరినీ చంపి జైలుకి వెళ్ళి ఉండేవాడిని. నాకు జైలు అంటే భయం లేదు. కిషోర్, నన్ను తీసుకెళ్ళి. నానా పద. ఇది నేను ముందే ఊహించాను. మీరే కంగారు పడకండి. అందరూ బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు. రియల్లీ సారీ. ఊరికి సారీ చెప్తారు ఎందుకు? నాకు సారీ చెప్పడానికి మా అన్నయ్యని మ్యారేజ్ చేసుకున్నారా? నేను ఫ్రెష్ అవ్వాలి. మీరు వెళ్ళండి. అంతా చేజారిపోయింది. నిన్నే గుండెల్లో పెట్టుకుని పెంచిన నన్ను ఈ మంతులో ఎలా తిరగాలి, కమ్యూనిటీలో తలెత్తుకొని ఎలా బతకాలి, అసలు ఎదురు బ్రతకాలి, ఏం మిగిలిందని బతకాలి. అవునా, ఎవరని బరు. అయ్యో ఏనండి, అయ్యో పోతున్నా. ఏమైందమ్మా? దెబ్బ తగిలిందా? నన్ను హాస్పిటల్ తీసుకెళ్దామా? వాళ్ళు తీసుకెళ్దాం. అదే కాకేని కార్తీ, నాకేమో లారీ కుదరలేదు, గడప తగిలిందంతే. మా నాన్న కూడా ఇలాగే, కాస్త తగిలినా తల్లడిల్లిపోతారు. ఎలా ఉన్నారు మా నాన్న? ఎంత బాధపడుతున్నారు? స్నానానికి వెళ్తున్నారు కదా, రండి బాత్రూమ్ చూపిస్తారు. ఏంట్రా ఏంటి లైట్ వెలగడం లేదు? లైట్ పేకేశవా, నీకు అక్కడ లైట్ తెచ్చి పెట్టమని చెప్పాను కదా. నేను నీకు చెప్పాను కదా తీసుకుందామని. వెళ్దాం అనుకునే లోపే అన్నయ్య వదిన వచ్చారు. ఆ తర్వాత వెళ్దాం అనుకుంటే వదిన వాళ్ళ అన్నయ్య రౌడీలు వచ్చారు. ఎలా కన్నా ఇప్పుడు మీ వదినకి ఇబ్బంది అవుతుంది కదా. మర్చిపోయానన్నయ్య, సారీ వదిన. నేను వెళ్ళి బల్బు కొని తెస్తాను, ఒక్క 5 నిమిషాలు ఆగండి. రాత్రి 11 అయింది. ఈ టైంకి షాప్ ఎక్కడ తెరిచుంటాయరా? బల్బు తెచ్చినా లాభం లేదు, కోల్డర్ కూడా ప్రాబ్లం ఉంది. దాన్ని నేను సెట్ చేస్తానులే. తను ఇప్పుడు స్నానం కూడా చేస్తుందిరా. అరవలేదు, టార్చ్ ఉంటే ఇవ్వండి. నా ఫోన్ తీసుకోండి. కేక, మీ మావయ్య బయటికి రాలేదు. మీ అబ్బాయి వస్తే బయటికి తీసుకొస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. ఒంటరిగా ఆ గదిలో ఎంతసేపు ఎందుకున్నారు? ఏం చేస్తున్నారు? అదే ఏమండి? మావయ్య, ఏమండి? తలుపు తీయండి. మావయ్య, ఏమండి? తలుపు తీయండి. మావయ్య, మావయ్య, సమాధానం చెప్పండి. మావయ్య, తలుపు తీయండి. అమ్మ ఆగండి, ఒకసారి తప్పుకోండి. లైట్ తేవాల్సింది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో. నేను వీడికి చెప్పానమ్మా. అదే అదిరే, ఇంటి ముందు ఇన్ని లైట్లు పెట్టారు, బాత్రూమ్ లో ఒక బల్బు పెట్టమని చెప్తే నీకు అసిస్టెంట్ కావాలా? వెళ్ళి తేవచ్చుగా. నువ్వు మాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని టీవీలో ఏమైనా చూపించారా? చెప్పాలి కదా, చెప్పావా? ఆ అన్నయ్యకి పోలీసులు ఫోన్ చేసి చెప్తే తెలిసింది, లేదంటే ఇల్లు ఇంకా దరిద్రంగా ఉండేది. అయినా నువ్వేమీ రాజ్యాన్ని జయించి రాలేదు, పెళ్లి చేసుకుని వచ్చావు. కింగ్ లాగా ఆర్డర్లు ఇస్తే ఇక్కడ చేయడానికి నౌకర్లు ఎవరు లేరు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వే ఎక్కువ చేస్తున్నావు. ఏంట్రా నేను ఎక్కువ చేసేది ఏంటి? ఏనా ఇంట్లో వదిలిందని మర్చిపోయి ఇంటికి ముందు కొట్లాడుతానేటనయ్యా. వదిలి చూస్తే చింతగా ఉంటుందనయ్యా. వదలనయ్యా, వదలనయ్యా. బాత్రూమ్ లో లైట్ కూడా లేదంటే తను ఏమనుకుంటుందన్నయ్యా? కనీసం బాత్రూమ్ అయినా నీట్ గా పెట్టారా? నీట్ గానే కడిగి పెట్టారా? నువ్వు 1500 పెట్టి ఒక స్ప్రే తీసుకురావు కదా, దాన్ని పోసి నీట్ గా రెడీ చేసావు. చాలా ఖాళీ చేస్తారా? ఊరికే అన్నా లేరా, అంత ఖరీదైంది ఎందుకు వాడతాను. సరే, వంట ఏం చేసావు అన్నయ్య? చేశానురా, తనకేది ఇష్టమో తెలీదు, అందుకే 4-5 రకాలు చేశాను. ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు?
మనతో మాట కూడా చెప్పకుండా వాడు పెళ్లి చేసుకున్నాడు. డైరెక్ట్ గా ఎందుకు తీసుకొచ్చాడు? రాత్రికి రాత్రే ఈ బూత్ బంగ్లాని బృందావనం గార్డెన్స్ లాగా మార్చగలమా? అప్పటికి మన వల్ల అయిందంతా చేశారు కదా. ఇదిగో వీడు చేసిన పని వల్ల మనం అందరం దెబ్బతిన్నాం. ఏయ్, ఇప్పుడు నేనేమన్నానునే? నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. మొదటి రోజే తను ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. వాడికి ఊరికే కోపం వచ్చింది. ఆ అమ్మాయిని ఎంత గౌరవంగా చూసుకోవాలో మాకు తెలుసు. మధ్యలో నువ్వు ఓవర్ యాక్షన్ చేయకపోతే ఆగండ్రా. సరే సరే వదిలేయండి. తను వింటే బాగుండదు. ఇది తనతో ఆపేయండి. కూర్చోదా కూర్చోదా కూర్చో. ఆ, అన్ని వేడివేడిగా ఉంటే తను ఎలా తింటుంది? తను నువ్వు వెళ్ళి టీ బాయ్ తీసుకురా. సరే ఆ, వద్దు వద్దు. కింద కూర్చుంటాను. అయ్యో కూర్చోండి. ఒక నిమిషం కూర్చోవేయాలా? మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద తినే అలవాటు అనుకుంటా. మీరు తిన్నారా? నేను తర్వాత తింటాను. నువ్వు తినమ్మా. ఆయనకి పెట్టారా? అని నేను తీసుకెళ్తానమ్మా. మా అన్నయ్య చేసిన వంట ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడైనా రూమ్ చూడొచ్చా? చూద్దామా? లోపలికి తోసేద్దాం. ఏంట్రా ఏదేలే పద చూపిస్తా. అదే ఓను ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇదంతా? నువ్వు రారా. రే చూడు. వా, అమ్మ నాన్న ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ చేశాను. నీ మీద పెంచుకున్న ప్రేమ నమ్మకం అన్ని బొక్కలైపోయి మావయ్య ప్రాణాలు తీసుకుపోయారు. ఎందుకు ఏడుస్తున్నారు? మా నాన్నని చూడాలండి. నారాయణ కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏంటా కోస్తున్నావు? ఆ కోడలు వెళ్ళిపోవడం ఏంటి? అదిగో అర్జునుడు కానొస్తుంది. నీట్లో ఏడది ఉండదు. ముందు సరుకు పోయిందిగా